హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూస్ హ్యాపీ హోమ్. నేను మీ తన్మయి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మదన్పల్లి దగ్గరున్న బోయకొండ గంగమ్మ గుడి చూపిస్తున్నానండి. ఈ గుడి చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తనూస్ హ్యాపీ హోమ్. ఇంకా గుడి ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం బోయకొండ గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో పుంగనూరుకి దగ్గరలో ఉంది. ఈ మహిమాన్విత క్షేత్రం బోయకొండ గంగమ్మ గుడి. బోయకొండ గంగమ్మ టెంపుల్కి వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి టెంపుల్లోకి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొబైల్ కౌంటర్. సో ఇక్కడే మనం ఫోన్స్ కానివ్వండి, కెమెరా అన్నీ ఇక్కడే పెట్టేసేయాలి. లోపలికి అయితే వీళ్ళు అలౌ చేయట్లేదు. మీకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది గోపురం అన్నమాట. లోపల ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా బయట అంతా కూడా ఇలా ఉంది. సో ఇప్పుడైతే మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. బాయ్ చెప్పు. బాయ్. జేజీకి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పు. బాయ్ చెప్పవా? సరే. ఇంక ఇక్కడ నేను పూజా సామాగ్రి తీసుకుంటున్నాను. ఇక్కడే మనకి అమ్మవారికి నిమ్మకాయ దండ, పూలహారము, ఇంకా పూజకు కావాల్సిన గాజులు, ఇవన్నీ పూజ సామాగ్రి అంతా కూడా దొరుకుతుందన్నమాట. నేను ఇవంతా కూడా సెట్ అంతా ఇక్కడే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చాలా వరకు కర్ణాటక నుండి కూడా భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఇంకా మనం దర్శనానికి వెళ్తున్నాము. మనం కొబ్బరికాయ అన్నది ఇక్కడే బయట కొట్టుకోవాలన్నమాట. టెంపుల్లో కొట్టడానికి లేదు. ఇక్కడే బయట వీళ్ళకి ఇచ్చామంటే వాళ్ళే మనకి కొబ్బరికాయ అన్నది కొట్టి ఇచ్చేస్తారు. ఇక్కడే కొట్టేసేసి దండం పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా తీర్థం అంతా కూడా అక్కడే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం మనం ముందరకు వెళ్ళామంటే ఇక్కడ మనకి అంత టాప్ నుంచి వ్యూ చూడొచ్చు. ఈ బోయకొండ గంగమ్మ గుడి అన్నది పైన ఉంది అండి. అమ్మవారి గుడి అన్నది కొండ పైన అనమాట. ఈ కొండపైకి వచ్చాక మళ్ళీ మనం మెట్లెక్కి పైన గర్భగుడిలోకి వెళ్ళాలంటే పైకి వరకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ మీకు నేను వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ పైన నుంచి. అలాగే ఇక్కడ మనకి సైడ్ నుంచి వెళ్ళారంటే అమ్మవారికి మనము ఏమైనా మొక్కుకొని మన కోరికలు తీరాక బలి ఇవ్వడానికి పొట్టేళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా కోడి కావచ్చు కోసుకోవడానికి వెళ్ళడానికి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు ఈ వేలో వెళ్ళి మనం అక్కడ కోసుకోవాలి. అదంతా కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా మనం దర్శనానికి వెళ్దాము. ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి దర్శనానికి. ఇది యాక్చువల్లీ నేను వీక్ డేలో వచ్చానండి వీడియో షూట్ చేయడానికి మీకోసము. కాబట్టి జనాలు అస్సలు ఎవ్వరు లేరు. క్రౌడ్ అన్నది చాలా తక్కువగా ఉంది. టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఇలా ఉండదు. ట్యూస్డే కానివ్వండి, ఫ్రైడే లేదా సండే అయితే చాలా రష్ ఉంటుంది. సండే ఎక్కువ శాతం సండేనే అమ్మవారికి మేకలు, కోడిలు ఇవంతా ఎక్కువ సండే కోసుకుంటూ ఉంటారు. ఇంకా ట్యూస్డే, ఫ్రైడే, సండే అన్నది క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇదే అమ్మవారి టెంపుల్ గోపురం అండి. మెయిన్ గోపురం మీకు ఎదురుగా కనిపిస్తున్నది. ఇటువైపు అటువైపు మనకి అమ్మవారివి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. కాళికా అమ్మవారి లాగా అంతా కూడా మనకి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మీకు ఇక్కడ నుంచి నేను టెంపుల్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఆవరణ అంతా కూడా మనం ఫ్యామిలీతో వచ్చామంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ విజిట్. కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మీరు కానీ చిత్తూరు జిల్లా వచ్చారంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మామూలుగా అయితే కెమెరాస్ అవి అలౌ చేయరు. నేను ఇక్కడ పర్మిషన్ అడిగి తీసుకొని షూట్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా టెంపుల్ ఆవరణ అండి. మీరు చూస్తున్నదంతా కూడా ఇక్కడ అమ్మవారు భక్తుల కోసం కోరికలు తీర్చే కల్పవల్లిగా బోయకొండ గంగమ్మ తల్లి వెలిచిందండి. ఇంకా ఇక్కడ మనము గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఇంకా అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి. ఈవిడే బోయకొండ గంగమ్మ తల్లి. ఈమె మనకి అమ్మవారిలో ఒక అంశ అన్నమాట.
చెప్పండి స్వామి అమ్మవారి గురించి. ఇక్కడ అమ్మవారు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం. బోయకొండ అంటే ఇక్కడ బావులు, చాలా బావులు ఉన్నాయి, అందువల్ల బోయకొండ గంగమ్మ అని పేరు వచ్చింది. ఇక్కడ అదేవిధంగా అమ్మవారు కోరికలు ఇచ్చే కల్పవలిగా ఇదైపోయింది. అమ్మవారి శిరస్సు పైన పువ్వ కుడివైపున ఎడమవైపున మధ్యలో మంచిది అయ్యేట్టుగా ఉంటే కుడి భాగం వస్తుంది, మన పని కానట్టయితే ఎడమ భాగం వస్తుంది, నిదానం అయ్యేట్టుగా ఉంటే మధ్యలో వస్తుంది. ఆ విధంగా అమ్మవారి కోరికలు నెరవేరుస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు నైట్ అయితే ఎవరు కానీ ఇక్కడ ఉండరు, 6 గంటలు అయితే తీర్థం అమ్మవారు బావి వెళ్ళింది. ఆ బావిలో అమ్మవారు స్నానం చేసినట్టు, గుడి తలుపు తెలిసినట్టు అవుతూ ఉంటుంది ఇక్కడ. అదే తీర్థం ఎత్తుకొని బావిలో నీళ్ళు తీర్థం ఎత్తుకొని పంటల పైన పురుగుబడినా కూడా ఈ తీర్థం ఎత్తుకొని పోయి చల్లితే నయం అవుతుంది, బాగలేని వాళ్ళు వాడతారు. అదేవిధంగా ఇక్కడ బల్లేనేది అమ్మవారు ఈ పువ్వాడికి మనకు మంచిది అయితే అమ్మ నీకు పోలిస్తాము అని మొక్కుకొని పోతూ ఉంటారు. ఇట్లా వేటలు పిల్లలు కొట్టుకొని పోతూ ఉంటారు. ఇది మెయిన్ ఉపాయం. విన్నారు కదండి పూజారి గారి మాటల్లో అమ్మ బోయకొండ గంగమ్మ తల్లి విశిష్టత అంతా కూడా ఇదే అన్నమాట. టెంపుల్ బావి అంతా అని చెప్పారు కదా, బావి అన్నది కింద ఉంది, టెంపుల్కి కింద. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇటు మనము స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇదిగోండి ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాక రైట్ సైడ్ మనకి ఆ పుష్కరిణి అన్నది ఉంది అనమాట. ఇక్కడే అనమాట. ఈ వాటరే తీసుకెళ్ళి పంట పొలాల దగ్గర అంతా కూడా చల్లేది. ఇది ఇక్కడ మనకి అమ్ముతారు. ఈ వాటర్ అన్నది బాటిల్ 1 లీటర్ బాటిల్తో అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు అనమాట. తీసుకెళ్ళచ్చు, మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసామంటే మూలస్థాన అమ్మవారి కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా చూసి దర్శనం చేసుకోండి. అలాగే అదిగోండి ఈవిడే మూలస్థాన అమ్మవారు. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. బోయకొండ గంగమ్మ గుడి చూశారు కదండి. అలాగే పూజారి గారి మాటల్లో గుడి విశిష్టత ఇదంతా కూడా విన్నారు కదా. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇన్ కేస్ మీరు కానీ విజిట్ చేయకపోతే ఈ గుడిని ష్యూర్గా విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ష్యూర్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తనూస్ హ్యాపీ హోమ్.